ఆంధ్రప్రదేశ్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్లకు పదవీ గండం పొంచి ఉంది. కొన్నింటిపై కూటమి కన్నేసింది. వైసీపీ జెడ్పీటీసీలను చేర్చుకొని జిల్లా పరిషత్లను సొంతం చేసుకోవాలన్న ప్లాన్లో ఉంది. అలాంటి వాటిలో విశాఖ ఒకటి. వైసీపీ చైర్పర్సన్ సుభద్రపై అసమ్మతి గళం విప్పుతున్న జెడ్పీటీసీలకు కూటమి కండువాలు కప్పి సొంతం చేసుకోవాలని భావిస్తోంది. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి రంగం సిద్ధమవుతోంది. విశాఖ జెడ్పీ చైర్పర్సన్ సుభద్రపై అసమ్మతి సెగ ఎందుకు రాజుకుంది? సొంత పార్టీ జెడ్పీటీసీల తిరుగుబాటుకు కారణాలేంటి? ఇప్పటికే విశాఖ మేయర్ పీఠాన్ని చేజార్చుకున్న ఫ్యాన్ పార్టీ ఇప్పుడు జిల్లా పరిషత్ను కోల్పోనుందా? పీఠాన్ని నిలబెట్టుకోవడానికి హైకమాండ్ ప్లాన్స్ ఏంటి? వైసీపీలోని అసమ్మతిని కూటమి తమకు అనుకూలంగా మలుచుకుంటోందా? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. అధికారంలో ఉన్నప్పుడు ఒక రూటు, ప్రతిపక్షంలో ఉంటే మరో దారి. ఇది వైసీపీ పెద్దల వైఖరి. పవర్లో ఉన్నప్పుడు టీడీపీ స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులను తమ పార్టీలో చేర్చుకుని అవిశ్వాసం ద్వారా వాటిని కైవసం చేసుకుంది. ఇప్పుడు అదే అనుభవం తమకు ఎదురవుతుంటే తట్టుకోలేకపోతోంది ఫ్యాన్ పార్టీ. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ జిల్లాలో వైసీపీ చేతిలో ఉన్న స్థానిక సంస్థల పీఠాలు ఒక్కొక్కటి చేజారిపోతున్నాయి. ఇప్పటికే విశాఖ మేయర్ పీఠాన్ని ఫ్యాన్ పార్టీ నుంచి కూటమి కైవసం చేసుకుంది. ఇప్పుడు జిల్లా పరిషత్పై గురిపెట్టింది. విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్రపై సొంత పార్టీ సభ్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే తిరుగుబాటు బావుట ఎగరవేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సుభద్రపై అవిశ్వాసం తీర్మానం పెట్టి పీఠంపై నుంచి దించడానికి అసమ్మతివాదులు పావులు గదుపుతున్నారు. దీనిలో భాగంగానే ఈ నెల 9న జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి 22 మంది సభ్యులు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని కూటమి పార్టీలు చూస్తున్నాయి. చైర్పర్సన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్నది అసమ్మతి జెడ్పీటీసీల వాదన. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ముందు 16 మంది సభ్యులు అనకాపల్లిలో సమావేశమై ప్రత్యామ్నాయాలను పరిశీలించింది. జీమాడుగుల జెడ్పీటీసీ సభ్యురాలు మత్స్యరాశ వెంకటలక్ష్మిని చైర్పర్సన్ చేయాలని నిర్ణయించారని సమాచారం. కొందరు సభ్యులు ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఈ విషయంలో తొందరపడొద్దని, అంతర్గతంగా కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి జెడ్పీ సమావేశానికి హాజరు కావాలని అధిష్టానం ఆదేశించింది. అంతేకాదు, సొంత పార్టీ చైర్పర్సన్పై తిరుగుబాటు చేస్తే వైసీపీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని అధిష్టానం చెప్పింది. సభ్యులెవరూ పార్టీ లైన్ దాటొద్దని అసమ్మతివాదులను గట్టిగానే హెచ్చరించింది. వారితో చర్చించి సమస్యను పరిష్కరించే బాధ్యతను ఉత్తరాంధ్ర సీనియర్ నేతకు అప్పగించింది. అయితే అధిష్టానం ఆదేశాలను, పార్టీ సీనియర్ నేత మాటలను అసమ్మతి జడ్పీటీసీలు బేఖాతరు చేశారు. 22 మంది సభ్యులు జడ్పీ మీటింగ్కు డుమ్మా కొట్టడంతో హైకమాండ్ మైండ్ బ్లాంక్ అయింది. జడ్పీ సర్వసభ్య సమావేశానికి చైర్పర్సన్ సహా వైసీపీ సభ్యులు 15 మంది మాత్రమే హాజరవడంతో తన పరిస్థితి ఏంటో సుభద్రకు అర్థమైంది. అసమ్మతి నేతలతో చర్చించిన వైసీపీ సీనియర్కు చైర్పర్సన్ సుభద్రను దించాల్సిందేనని పట్టుపట్టడంతో తలపట్టుకోవడం ఆ నేత వంతైంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధుల్లో 20% చైర్పర్సన్ తనకు నచ్చిన వారికి కేటాయిస్తున్నారని, ఈ విషయం తమకు కనీసం చెప్పడం లేదని కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, జిల్లాకు సాధారణ నిధులు విడుదల, ఏ పద్ధతుల కింద ఎంత ఖర్చు చేశారు అనే వివరాలు రహస్యంగా ఉంచుతున్నారని ఆ సీనియర్ నేత దృష్టికి తీసుకువెళ్లారు. తమకు కనీసం మర్యాద, గౌరవం లేదని, ఇక ఏమాత్రం ఓపిక పట్టలేమని వారు తేల్చి చెప్పడంతో విశాఖ జడ్పీ చైర్పర్సన్ పీఠానికి ఎసరు తప్పదనిపిస్తోంది. జెడ్పీటీసీలు ప్రమాణ స్వీకారం చేసి ఏడాది సెప్టెంబర్ 24 నాటికి 4 సంవత్సరాలు పూర్తవుతుంది. నిబంధనల ప్రకారం 4 ఏళ్లలోపు అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు. దీంతో ఆ తర్వాత ప్రతిపాదిస్తామని అసమ్మతి నేతలు ఖరాఖండిగా చెప్పేశారని సమాచారం. ఈ నెల 9న జరిగిన సమావేశానికి మైదాన ప్రాంతంలోని 18 మంది, ఏజెన్సీలోని 4 కలిపి మొత్తం 22 మంది సభ్యులు హాజరు కాలేదు. విశాఖ జిల్లాలో 39 మంది జెడ్పీటీసీ స్థానాలు ఉండగా 2 మృతితో 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మరొకరు రాజీనామా చేశారు. చైర్పర్సన్ను మినహాయిస్తే ప్రస్తుతం 35 మంది ఉన్నారు. అందులో టీడీపీ, సిపిఎంలకు ఒక్కొక్క జెడ్పీటీసీ ఉన్నారు. అవిశ్వాసం ప్రతిపాదించాలంటే 21 మంది సభ్యుల మద్దతు ఉండాలి. ఈ లెక్కను చూస్తుంటే విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్కి పదవీ గండం తప్పకపోవచ్చు. ఇక ఈ పీఠాన్ని కూటమి తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. వైసీపీ అసమ్మతి జెడ్పీటీసీలను తమ పార్టీల్లో చేర్చుకుని చక్రం తిప్పాలని చూస్తోంది. మరి ఈ విషయంలో ఫ్యాన్ పార్టీ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.